హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేసే క్యాబేజీ 65ని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అస్సలు ఆయిల్ పీల్చకుండా బాగా క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇవి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉందండి, అది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం 1/2 kg క్యాబేజీ తీసుకున్నాను. ఈ క్యాబేజీని మనం కూరకి తరుక్కున్నట్లుగా సన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగా ఇలా పెటల్స్ లాగా ఉండేటట్లుగా తరగాలి. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మరీ సన్నగా తరిగామనుకోండి అదంతా ముద్దగా అయిపోతుంది. ఇలా మొత్తం క్యాబేజీ తరిగిన తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు శనగపిండి, 1/2 kgకి 1 కప్పు తీసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ముందు ఈ పిండిల్ని క్యాబేజీలో బాగా కలపాలి. క్యాబేజీలో తేమ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా బాగా కలుపుకోవాలండి. ఇంకొక పాయింట్, ఇక్కడ ఆయిల్ ఎక్కువ లాగడానికి రీజన్ ఏంటంటే క్యాబేజీలో నీరు ఊరి త్వరగా లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా పిండిని ఫస్ట్ క్యాబేజీలో కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి పక్కన కడాయిలో ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ క్యాబేజీ మిశ్రమం అంతా కలిపిన తర్వాత వెంటనే మనం వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే అది లూజ్ అవ్వకుండా ఉంటుంది. దీనిలోకి టేస్ట్ సరిపోయినట్లుగా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచి కలర్ కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ క్యాబేజీలోకి బాగా కలిసేటట్లుగా ఇలా ఫస్ట్ కలుపుకోవాలి. క్యాబేజీని బాగా పిసుకుతూ కలపండి, అప్పుడు అందులోంచి నీరు వస్తుంది కదా, సో మ్యాక్సిమం నీరు బయటకు వచ్చేసి ఈ పిండి బాగా కలిపిన తర్వాత అవసరాన్ని బట్టి చాలా తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టవన్నమాట, ఎందుకంటే ఇది లూజ్ అవ్వకూడదు, బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి క్యాబేజీ మిశ్రమం ఎలా ఉండాలంటే పొడి పొడిగా ఉండాలి, గట్టిగా ఉండాలి. జస్ట్ పిండి అనేది క్యాబేజీకి పట్టి ఉండడం కోసం కొన్ని వాటర్ వేయాలన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పిండి అలా కలిపి పక్కనుంచిన లూజ్ అయిపోతుంది. అలాగే కొంచెం లూజ్గా కలిపినా మనం ఫ్రై చేసుకునేటప్పటికి లూజ్ అయిపోయి మనకి వాటరీగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా గట్టిగా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత పక్కన ఆయిల్ హీట్ అయింది కదా, వెంటనే ఈ మనం తీసుకున్న కడాయికి సరిపడా పిండి ముద్దలు ముద్దలుగా కాకుండా ఇలా పొడి పొడిగా వేసుకోండి. మనం గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఇలా పొడి పొడిగా ఈజీగానే ఆయిల్లోకి పడిపోతుంది అనమాట. ఇలా వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం వరకు ఫ్రై అవనివ్వాలి. ఇంకొక విషయం అండి, దీన్ని మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఆయిల్ లాగదు, క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని తయారు చేసుకుంటే ఈ క్యాబేజీ 65 చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, అస్సలు ఆయిల్ లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. వీటిని పకోడీల గంటతో కలుపుతూ ఉంటే ఇవి క్రిస్పీగా అయినట్లు మనకి అర్థమవుతుంది. అప్పుడు ఇంకా ఆయిల్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టి నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. గుర్తుంచుకోవాలండి, హై ఫ్లేమ్లోనే ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ బ్యాచ్లో తీసినవి మీకు ఇలా ఒక టిష్యూ పేపర్ మీద వేసి చూస్తే అర్థమవుతుంది కదా, ఎక్కడ ఆయిల్ లాగలేదు. ఆయిల్ లాగదండి. నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని పిండి కలిపే దగ్గర నుంచి కూడా ఫ్రై చేసేంత వరకు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. లాస్ట్లో ఇలా కొంచెం మిగిలింది చూడండి, అసలు పిండే లేదు కదా, సో అంత గట్టిగా కలుపుకోవాలన్నమాట. దీనిలో కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పు వేసి లైట్గా పిండిని కోట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి కలుపుకోవాలి. చూడండి, క్యాబేజీ మిశ్రమం మొత్తం కూడా ఇలా పకోడీలాగా ఫ్రై చేసా కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు, జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి ఫ్రై చేసి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా క్యాబేజీ 65 రెడీ అయిపోయింది. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, మీకు కూడా చక్కగా వస్తుంది. తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వెరైటీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.